కారణజన్ములు, చిరస్మరణీయులు, ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి అభిమన్యు పౌరాణిక చిత్ర మణిహారం 60 వసంతాల శుభాకాంక్షలు. 12 ఆగస్టు 1965లో విడుదలైన పౌరాణిక మణిహార చిత్రం వీరాభిమన్యు. ఈ చిత్రంలోని విశేషాలు: శ్రీ సుందర్లాల్ నాహతా గారు, డూండి గారు రాజలక్ష్మి బ్యానర్పై పౌరాణిక చిత్రం నిర్మించడం జరిగింది. అంతకుముందు శ్రీ సుందర్లాల్ నాహతా గారు ఒక జానపద చిత్రం జయం మనదే, అలాగే ఆ తర్వాత ట్యాక్సీ రాముడు, గుడి గంటలు, రక్త సంబంధం, శభాష్ రాముడు ఎన్నో అద్భుతమైన ఘన విజయాలు సాధించిన చిత్రాలకు నిర్మాతగా శ్రీ సుందర్లాల్ నాహతా గారు ఈ యొక్క పౌరాణిక చిత్రాన్ని నిర్మాతగా డూండి గారు కూడా వ్యవహరించారు. అలాగే ఈ చిత్రానికి మరో విశేషం, శ్రీ వీరమాచినేని మధుసూదన్ రావు గారు. అంటే అంతకుముందు రామారావు గారితో శభాష్ రాముడు, అలాగే గుడి గంటలు, రక్త సంబంధం సాంఘిక చిత్రాల్లో అద్భుత సంచలన విజయాలు ఆయన తీయటం జరిగింది రామారావు గారితో. ఈ చిత్రం ముఖ్యంగా అప్పట్లో మనకి ఈ పౌరాణిక చిత్రం చూస్తున్నంతసేపు అప్పట్లో ప్రముఖులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు, అలాగే కేవీ రెడ్డి గారు తీస్తున్నట్టు ప్రేక్షకులకి ఆ ఫీలింగ్ కలిగింది. ఆ సన్నివేశాలు కానీ, ఆ మహాభారతం యొక్క దృశ్యాలు కానీ మనం తెర మీద చూపిస్తున్నప్పుడు శ్రీ రామారావు గారు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా ఆయన ఒక మాకు చిన్నతనం, అంటే ఈ సినిమా విడుదలయ్యేటప్పటికి మేము నెలల వయసు మాకు, కానీ మాకు 12-13 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం సెకండ్ రిలీజ్ ఇక్కడ లక్ష్మీ టాకీస్, తర్వాత జయశ్రీ, మినర్వా సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడల్లా మేము ఆ విశ్వరూపం చూస్తాకి, శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూస్తాకి మేము తప్పకుండా చిన్న వయసులోనే ఈ సినిమా మాకు మనసులో ఎంతో చెరగని ముద్ర వేసింది. అలాగే ఈ చిత్రంలో సన్నివేశాలు మనకి మహాభారతంలో కౌరవులు సర్పంగా, పాండవులు ఒక గరుడగా అక్కడ యుద్ధ సన్నివేశాలు అప్పట్లోనే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ఈ చిత్రంలోని శ్రీకృష్ణ పరమాత్మని కౌరవులు పాతాళ లోకానికి పడవేసినప్పుడు ఆయన మళ్ళీ ఆ సభ నుంచి భూమి నుంచి పైకి వస్తున్న సన్నివేశం, ఆయన పద్యాలు మహా అద్భుతం. ఇంకా ఈ ప్రపంచంలో ఎవరో తరం కాదన్న విధంగా ఆ సీన్ ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ఇంకో ముఖ్య విశేషం, శ్రీ శోభన్ బాబు గారు హీరోగా రావటం. అలాగే ఈ చిత్రానికి సంగీతం కేవి మహాదేవన్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ నేటికే అవి కూడా మనం వింటూ ఉంటాము. అదిగో నవలోకం, వెలసే మన కోసం, అలాగే రంభా ఊర్వశి తలదన్ని, ఇవన్నీ కూడా ఆ చిత్రం కూడా శోభన్ బాబు గారికి హీరోగా ఆయనకు ఒక మైలురాయి ఈ చిత్రం. అలాగే ఈ చిత్రంలోని పాటలు 7 పాటలు కూడా బాణీలు మన కేవి మహాదేవన్ గారు ఎంతో అద్భుతంగా సమకూర్చారు. వి మధుసూదన్ రావు గారు ఇన్ని సాంఘిక చిత్రాలు చేసి ఇంత అద్భుతమైన పౌరాణిక చిత్రం ఆయన తీయటం అప్పట్లో చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఎంతో పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రంలో రామారావు గారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన క్లైమాక్స్లో అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నప్పుడు ఆయన విశ్వరూపం ఒక 5 నిమిషాలు కలర్లో చిత్రీకరించడం జరిగింది. మహా అద్భుతం. అప్పట్లోనే ఈ చిత్రానికి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన శ్రీయుతులు ఎస్ వెంకటరత్నం గారు, అలాగే రవికాంత్ నాగయిచ్చి గారు ఎంతో అద్భుతంగా ఆయన ఆ విశ్వరూపంలో ఒక నేత్రంలో సూర్యుడిగాను, ఒక నేత్రంలో చంద్రుడిగాను అప్పుడే ఆయన తెర మీద చూపించారు. వాళ్ళిద్దరూ ఎంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ వాళ్ళు ప్రదర్శించి కొన్ని లొకేషన్లు కానీ, కొన్ని సెట్టింగ్స్ కానీ బ్లాక్ అండ్ వైట్లోని ఈ చిత్రం చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా నేటికి
ఈ పౌరాణిక చిత్ర మణిహార వీరాభిమన్యు 60 వసంతాల శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి అభిమానులకు వీరాభిమన్యు 60 వసంతాల శుభాకాంక్షలు. అలాగే మనకి పౌరాణిక చిత్రం అనగానే ఇంకా ఎవరో మన తారక రాముడు శ్రీకృష్ణ అవతారం, ఇంకా ఆయన తెర మీద ఉన్నప్పుడు ప్రేక్షకులు మంగళహారతులు థియేటర్లో అంతటి మహనీయుడు మన తెలుగువారిగా పుట్టడం మనం ఈ తెలుగు ప్రజలు చేసుకున్న మహా అదృష్టం. ఆ పురాణ పురుషుడు ఎంతటి మహా అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఈ చిత్రం మేము 12-13 సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చినా కూడా మేము ఆ సన్నివేశాలు వాటి గురించి మేము చూసి ఆ కృష్ణ పరమాత్మ దివ్య స్వరూపం చూసి మేము తరించిపోయాము. ఏది ఏమైనా ఒక చిత్రం గురించి మేము ఇంతగా 60 సంవత్సరాలు చిత్రం గురించి మేము ఇంతగా అభిమానులుగా చెప్తున్నామంటే మేమందరం కూడా చాలా ధన్యజీవులం. శ్రీ రామారావు గారి అభిమాని కావటం నా జన్మ సార్థకం. మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి అభిమానులకు వీరాభిమన్యు 60 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళా మందిర్, కాకినాడ. నమస్కారాలతో.